పునరుత్థానపు దినాన హ్యాపీ ఈస్టర్, పునరుత్థానపు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. మానవ చరిత్రలో మొట్టమొదటిగా ఖాళీ సమాధిని మనము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఆయన సిలువలో చనిపోయి తొలచిన రాతి సమాధిలో ఆయన సమాధి చేసి ఉండగా రోమన్ అధికారులు గవర్నర్ యొక్క సంతకం చేత సమాధిని భద్రంగా కావలి వారి మధ్య, సైనికుల మధ్య సమాధిని భద్రంగా కాచి ఉండగా ఆకాశం నుండి మనం చూస్తూ ఉన్నాం. అకస్మాత్తుగా భూకంపం కలిగి ఆ బంధించబడిన రాయి తొలగిపోయి అందులో నుండి ప్రభు బయటకు వచ్చిన సందర్భాన్ని లేఖనం మనకు పరిచయం చేస్తుంది. ఆదికాండం మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనం మనకు ఏం తెలియచేసింది అంటే, విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా అన్న మాటను మనం చూస్తాం. విశ్రాంతి దినం గడిచిపోయింది అంటే వారు శనివారాన్ని సబ్బాతు దినముగా, విశ్రాంతి దినముగా వారు ప్రకటించేవారు యూదులు, ఇశ్రాయేలీలు. నేటికి వారు విశ్రాంతి దినాన్ని ఆచరిస్తారు. క్రైస్తవ సంఘం మాత్రమే పునరుత్థానానికి కేంద్రంగా ఉన్న ఆదివారాన్ని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఇది ప్రభు దినము అని. ప్రభు దినమైన, ఆదివారమైన, పునరుత్థానపు దినమైన క్రైస్తవులకు ఆరాధన దినంగా మలచబడింది. ఇశ్రాయేలీయులు సబ్బాతును ఆచరిస్తే క్రైస్తవ్యం యేసుక్రీస్తు పునరుత్థానంపై కట్టబడింది, యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన కట్టబడింది. కాబట్టి ఈ క్రైస్తవ్యం అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని మహిమపరచడానికి ఆదివారాన్ని ఆరాధన మనము ప్రారంభిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏం చూస్తున్నామంటే, తెల్లవారుగానే మగ్దలేని మరియ, వేరొక మరియ సమాధి యొద్దకు వచ్చిరి అన్న మాటను మనం చూస్తాం. యూదుల సాంప్రదాయ ప్రకారంగా, యూదుల ఆచారంగా ప్రకారంగా యేసుక్రీస్తును శుక్రవారము ఆయన సమాధిని చేసి సమాధిలో ఉంచితే సమయం లేదు కాబట్టి ప్రొద్దు కుంగుచున్నది. కాబట్టి ప్రొద్దు కుంగిన తర్వాత వాళ్ళు ఏం చేయలేరు, విశ్రాంతి దిన ఆరంభం అవుతూ ఉంది వాళ్ళ ఆచార ప్రకారంగా. సో యేసుక్రీస్తును సమాధిలో ఉంచారు. వీళ్ళేమనుకున్నారంటే, 3వ రోజు మరల వెళ్ళి ఆ శరీరానికి కొంచెం సుగంధ ద్రవ్యాలు పూసి ఇంకా శరీరాన్ని బాగా ఉంచుదామన్న ఆలోచన చేత వీళ్ళు మగ్దలేని మరియ, వేరొక మరియ సమాధి దగ్గరికి పెందల కడని వచ్చిన సందర్భాన్ని మనము లేఖనములో గ్రహిస్తాం. అయితే ఇక్కడ ఏం చూస్తాము అంటే, ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఇక్కడ మనం ఏం గమనిస్తున్నాము అంటే, వీరు పట్టణంలో నుండి సమాధి దగ్గరికి వెళ్ళిపోతే, మేబీ యెరూషలేము నుండి సమాధిలోనికి వెళ్ళిపోతే పరలోకము నుండి దూత సమాధి దగ్గరకు వచ్చిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభుదూత పరలోకము నుండి, అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి అన్న మాటను మనం చూస్తాం. యేసుక్రీస్తు పునరుత్థానాన్ని గురించి, ఇక్కడ యేసుక్రీస్తుని గురించి చూడటానికి మరియలు వస్తే, దూత యేసు తిరిగి లేచాడని చెప్పటానికి సాక్ష్యంగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలెను ఉండెను అన్న మాటను మనం చూస్తాం. టెండర్ అంటే సాధారణంగా మనం మెరుపును మెరిస్తే ఎంత ప్రకాశమైన వెలుగు ఉంటుందో, అది రాత్రి మెరిస్తే మొత్తం ప్రకాశంగా కనిపిస్తుంది. అలాగా ఆ దూత పరలోకం నుండి దిగి సమాధి మీద ఏ దూత అయితే కూర్చున్నదో ఆ దూత యొక్క స్వరూపము అంత భయంకరమైన ప్రకాశమానమైన వెలుగుగా ఉంది అని లేఖనము సెలవిస్తూ ఉంది. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు చచ్చిన వారి వలె ఉండిరి అన్నమాట మనం చూస్తాం. ఎవరండి కావలి వారు? ఎవరండి కావలి వారు అంటే మనం ఇక్కడ చూస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 63, 64 వచనాల్లో ఇక్కడేం చూస్తాము అంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 63, 64 వచనాల్లో ఏం చూస్తామంటే, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండగా 3 దినములైన తర్వాత నేను తిరిగి లేచేదని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రం చేయి నాజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచనని ప్రజలతో చెప్పుదరేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు వారు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో
వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారికి కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి. ఈ మాటలు మనకేం గుర్తు చేస్తున్నాయంటే, రోమన్ గవర్నరు అలాగే మతాధికారులు కలిసి సమాధిని సైనికుల మధ్య, రోమన్ సైనికుల మధ్య కావలిగా ఉంచిన సందర్భాన్ని మనం చూస్తాం. కానీ దైవశక్తి ఎదుట, పునరుత్థాన ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి ఎదుట ఈ కావలి వారు ఎలా ఉన్నారు అంటే వణికి చచ్చిన వారి వలె కనిపించారంట. దూత స్వరూపము మెరుపు వలె ఉండగా, భూకంపం కలిగి ఉండగా ఆ ప్రకాశమానమైన వెలుగును రోమన్ సైనికులు చూడలేక గజ గజ వణికిపోయారు. చచ్చిన వాళ్ళ అయిపోయారు. పునరుత్థానపు బలాన్ని చూడకుండా గజ గజ వణికిపోయిన సందర్భాన్ని మనము అక్కడ చూస్తాం. తర్వాత 5వ వచనం ఏం చెప్పింది అంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 5వ వచనం, దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలీలోనికి మీకు ముందుగా వెళుచున్నాడని, అక్కడ మీరు ఆయన చూతురు, ఇదిగో మీతో చెప్పితున్నాను. ఇక రాయబడిన సందర్భంలో యేసుక్రీస్తు తిరిగి లేచాడని ఎవరు చెబుతూ ఉన్నారు అంటే, ఎవరు మొట్టమొదటిగా చెబుతున్నారంటే, పరలోకము నుండి పంపబడిన దూత యేసుక్రీస్తును గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. అమ్మలారా, మీరు భయపడద్దు, ఇదిగో మీరు సిలువ వేయబడిన యేసును వెతుకుతున్నారు, నాకు తెలుసు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అన్న మాటను మనం చూస్తాం. వారు వెళ్ళి తర్వాత రాయబడిన మాట ఏంటంటే, త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి అన్న మాటను మనం చూస్తాం. తర్వాత 5వ వచనంలో మనం ఏం చూస్తామంటే, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలమును చూచి అన్న మాటను మనం చూస్తాం. ఇక్కడ ఒక 2-3 విషయాలు మీ ఆలోచనలోనికి తేవటానికి నేను ప్రభునందు సిద్ధపడతా. ఏమిటి అంటే, మొట్టమొదటిగా యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం ఎవరెవరు సాక్ష్యం ఇచ్చారు అంటే, మొదట ఖాళీ సమాధి కనిపించింది. ఎవరు కనిపించింది? ఎవరు కనిపించింది? గొర్రెల కాపరులు కాదు కనిపించింది. ఎవరు కనిపించింది ఖాళీ సమాధి? మగ్దలేని మరియా, వేరొక మరియా వాళ్ళ ముందుకు వచ్చి సమాధిని చూడటానికి ప్రయత్నిస్తూ ఉండగా అక్కడ ఖాళీ సమాధి వారికి కనిపించింది. ఇలా గుర్తు చేస్తా, యేసుక్రీస్తు తిరిగి లేచాడు అని చెప్పటానికి మొట్టమొదటి రుజువు ఏమిటంటే ఖాళీ సమాధి. మొట్టమొదటి రుజువు ఖాళీ సమాధి. మానవ చరిత్రలో గొప్ప గొప్ప సమాధులు మనకు కనిపిస్తాయి. మానవ చరిత్రలో 20 ఎకరాల 30 ఎకరాలు మన దేశ చరిత్రలో నాయకులు, ప్రధానమంత్రులు ఎంచబడిన వాళ్ళ సమాధులు యమునా నది ఒడ్డుపైన ఢిల్లీలో ఇప్పటికీ మనకు కనిపిస్తూ ఉంటే, ఈయన సమాధి ఖాళీగా కనిపిస్తూ ఉంది. మరణం అంటే భయపడే మానవ ప్రపంచానికి ఒక ఆశాజనకమైన నిరీక్షణను ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన కలిగి ఉన్నది అని చెప్పటానికి సంతోషిస్తూ ఉన్నా. ఓ సోదరి సోదరుడా, మరణం అంటే భయపడుతూ ఉన్నావేమో, మరణం అంటే ఇక అయిపోయింది అనుకుంటూ ఉన్నామేమో, కానీ మరణం తర్వాత ఒక పునరుత్థానం ఉంది. అది ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన నీకు నాకు దొరుకుతూ ఉంది. యేసుక్రీస్తుని అంగీకరిస్తే అని ఈ ఉదయకాలం ప్రకటించడానికి ప్రభునందు సంతోషిస్తూ ఉన్నా. యేసుక్రీస్తు తిరిగి లేచాడని చెప్పడానికి మొదటి రుజువుగా మనం ఏం చూస్తున్నామంటే ఖాళీ సమాధిని మనం చూస్తున్నాం. రెండవదిగా అక్కడే ఇందాక చదివిన సంగతుల్లో మనం ఏం చూస్తున్నామంటే, యేసుక్రీస్తు తిరిగి లేచాడని చెప్పడానికి రెండవ గుర్తును మనం ఏం చూస్తున్నామంటే దేవదూతల సాక్ష్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అమ్మా, మీరు ఏం వెతుకుతున్నారని నాకు తెలుసు, మీరు సిలువ వేయబడిన యేసుని వెతుకుతున్నారని నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఏమన్నాడు అక్కడ? తిరిగి ఆయన లేచాడు అని చెప్పారు. ఇక్కడ నేనేం గుర్తు చేస్తున్నానంటే, యేసుక్రీస్తు లేచాడు అని చెప్పటానికి ఆ మత్తయి సువార్త 28వ అధ్యాయం మనకు 2వ రోజు ఏం కనిపిస్తూ ఉందంటే, దేవదూత సాక్ష్యం ఇస్తుంది. ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి మీద కూర్చుండగా పునరుత్థాన ప్రభువైన యేసుక్రీస్తు వారు లేచి ఉండగా, ఆ లేచిన సమాధిని వీరు మగ్దలేని మరియా, వేరొక మరియా చూడటానికి ప్రయత్నిస్తుండగా, సమాధిలో ప్రేత వస్త్రాలు అంటే యేసుక్రీస్తు శరీరానికి కట్టిన వస్త్రాలు తప్ప మరేవి కూడా కనిపించకుండా ఉండగా దూత వారితో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తాం. అమలారా, ఆయన లేడు ఇక్కడ, సజీవుడైన వాడిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతూ ఉన్నారు?
అన్న మాటను లేఖనము కూడా మనకు తెలియచేస్తూ ఉంది. సజీవుడైన వాడు, ఇదిగో సజీవుడైన వాడు మృతుల్లో లేడు. ఆయన మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతా ఉన్నారు అన్న ప్రశ్నను మరొక సువార్తికుడు రాసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన లేచి ఉన్నాడు. పరలోకపు దూత సాక్ష్యం ఇచ్చింది. తర్వాత మనం ఏం చూస్తాము అంటే యోహాను సువార్తలో ఒక చక్కటి సందర్భాన్ని మనము చూస్తాం. యోహాను సువార్తలో చక్కటి సందర్భాన్ని మనం చూస్తాం. మూడవ విషయాన్ని చెప్పడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నా. యేసుక్రీస్తు తిరిగి లేచాడని చెప్పడానికి మొదటిగా ఖాళీ సమాధి దర్శనమిస్తే, రెండవదిగా దేవదూతలు సాక్ష్యం ఇచ్చారు. మూడవదిగా ఇక్కడ మనం చూస్తాం యోహాను సువార్త 20వ అధ్యాయము 7-8 వచనాలు, ప్రత్యేకించి 6వ వచనం నుండి చదవటానికి ప్రయత్నిస్తూ ఉన్నా. 6వ వచనం నుండి 5వ వచనం చూద్దాం. వంగి నారబట్టలు పడి ఉండి చూచెను, కానీ అతడు సమాధిలోనికి ప్రవేశించలేదు. అంతటి సీమోను పేతురు అతను వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడినట్టు ఆయన తల రుమాలు నారబట్ట యొద్ద ఉండక వేరొక చోట చుట్టి పెట్టి ఇండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమని లేఖనము వారింకను గ్రహింపనైది. ఇక్కడ 8వ వచనం ఏమి మనకు సూచిస్తూ ఉందంటే ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను అన్న మాటను మనం చూస్తాం. మూడవదిగా యేసుక్రీస్తు తిరిగి లేచాడని చెప్పటానికి ఆయన చూసి శిష్యుని గురించి చెప్పాడు. యోహాను గారు చూసి యేసుక్రీస్తును ఆయన లేడు ఇక్కడ అని ఆ సంఘటనను చూసి నమ్మెను అన్న మాటను మనం చూస్తాం. ఇక్కడ 3 విషయాలు గుర్తు చేస్తా. యేసుక్రీస్తు తిరిగి లేచాడు అని ఖాళీ సమాధి దర్శనమిస్తే, యేసుక్రీస్తు చూశాడు అని, యేసుక్రీస్తు లేచాడు అని దేవదూతలు సాక్ష్యం ఇస్తే, మూడవదిగా మనుషులు కూడా అక్కడ సంఘటనను చూసి నమ్మారు. మగ్దలేని మరియా, వేరొక మరియా వెళ్ళగా వారికి కూడా ఖాళీగా కనిపించింది. అలాగే యోహాను, వేరొక శిష్యుడు పేతురు వెళ్ళగా వారు చూసి నమ్మిన సందర్భాన్ని మనం చూస్తాం. మానవ సాక్ష్యం, యేసుక్రీస్తు తిరిగి లేచాడని చెప్పడానికి మానవ సాక్ష్యం కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. సోదరుడా, ఈ ఉదయకాల సమయం మరణం అనే భయంకరమైన శక్తికి భయపడుతున్న సోదరుడా, మనందరికీ ఒక ఆశాజనకమైన నిరీక్షణ ఏమిటంటే మానవ చరిత్రలో మరణాన్నే మరణింపచేసిన, చావునే చంపగొట్టిన, సిలువలో తిరిగి లేచి మనందరి కోసం పునరుత్థానుడైన యేసుక్రీస్తు నీకు నాకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే చచ్చినా ఆయన మనలను లేపుతాడు. లేచినాడరా సమాధి గెలిచినాడరా అనే పాటలో ఒక రిలీక్ని మనం చూస్తూ ఉన్నాం. చావు అంటే భయపడకూడదు, చచ్చినా ఆయన కూడా మనల్ని లేపుతాడు. ఇది క్రైస్తవ నిరీక్షణ. సువార్తకు ఆధారం ఏమిటి? సువార్తకు ప్రేరణ ఏమిటి? అసలు సువార్త ఎక్కడ పురుడు పోసుకుంది? సువార్త ఎలా పుట్టింది? వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ ద గాస్పల్ అంటే సువార్తకు కేంద్రము పునరుత్థానమే. సువార్త అంటే ఏంటి అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు లేఖనముల ప్రకారము అంటూ సువార్తకు వచ్చిన చక్కటి సందర్భాన్ని మనము లేఖనములో చూస్తాం. ఇక్కడ మనం చూద్దాం ఏమిటి ఆ సువార్త అంటే. లేఖనము ఈ విషయాన్ని మనకు తెలియచేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ ఏం చూస్తాము అంటే, అదేమనగా లేఖనముల ప్రకారం యేసు మన పాపం నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము తిరిగి మూడవ దినమున లేచెను. ఇదే సువార్త. లేఖనముల ప్రకారంగా ఆయన అక్కడ రాసిన చక్కటి సందర్భాన్ని మనం చూస్తాం. పాపముల నిమిత్తము మృతి పొందెను, పాపముల నిమిత్తము సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము సమాధి నుండి 3వ దినమున లేచాడు. ఇది లేఖనము మనకు తెలియచేస్తున్న సంఘటన. లేఖనముల ప్రకారం ఆయన తిరిగి లేచాడు. ఇదే సువార్తకు కేంద్రము, ఇదే రక్షణకు
కేంద్రము. ఈ రక్షణ కలిగించే మాట, ఈ ధైర్యాన్ని కలిగించే మాట ఎవరైతే నమ్ముతారో వారే స్వార్థ సత్యాన్ని ఎరిగిన వారు. ఈ ఉదయకాలం ఒక పునరుత్థానపు వార్త నీ ముందుకు వచ్చింది. ఏమిటంటే ఆయన లేడు, ఆయన లేచాడు, ఆయన లేడు, లేచాడు. చావు అంటే భయపడే మానవ ప్రపంచానికి ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. చావు తర్వాత మరొక జీవితం ఉంది అని గుర్తు చేశాడు. చావు తర్వాత మరొక జీవితం ఉందని గుర్తు చేశాడు. 3 సంగతులు మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. యేసు తిరిగి లేచాడని చెప్పడానికి ఒక ఖాళీ సమాధి మనకు కనిపిస్తుంది బైబిల్ చరిత్రలో. బైబిల్ గ్రంథం ఖాళీ సమాధిని రిప్రజెంట్ చేస్తూ ఉంది, గుర్తు చేస్తూ ఉంది. రెండవదిగా దేవదూతలు సాక్ష్యం ఇచ్చారు, ఇదిగో మీరు సిలువ వేయబడిన యేసుని వెతుకుచున్నారని నాకు తెలుసు, ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు. మూడవదిగా మనం చూస్తున్నామంటే మానవ సాక్ష్యాన్ని చూస్తాం. మానవ సాక్ష్యాన్ని సువార్త భాగంలో ఆయన తన ప్రత్యక్షతను కూడా చూస్తాం. ఉదయకాలం కూడా మనం వినాల్సి ఉంటుంది కాబట్టి అందులో కూడా కొన్ని విషయాలు నేను గుర్తు చేయడానికి ప్రయత్నిస్తున్నా. పునరుత్థానాన్ని వారు చూసి నమ్మారు. యేసుక్రీస్తుని గురించి యోహాను సువార్త ఇందాక మనం చదువుకున్నాం కదా, వారు చూసి నమ్మారు అని. యేసుక్రీస్తు చేసిన కొన్ని సూచక్రియలు ఒకసారి ఇలా గుర్తు చేస్తా. యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనములో, యోహాను సువార్త 2:11 ఈ మాటలు మనం చూస్తాం. గలిలీలోని కానాలో యేసు ఈ మొదటి క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచరి. సూచక క్రియను చేసినందు చేత చూసి, ఎవరండి? యేసుక్రీస్తు శిష్యులు చూసి విశ్వసించారు. అంటే వారు గుడ్డిగా నమ్మిన వ్యక్తులు కాదు, ఎవరిని? యేసుక్రీస్తును వాళ్ళు చూశారు, చూసిన తర్వాత నమ్మారు. అలాగే 7వ అధ్యాయంలోకి వస్తే మనం ఏం చూస్తున్నామంటే ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అన్నమాటను మనం చూస్తాం. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అని చూస్తూ ఉన్నాం. కానీ తర్వాత చెప్పిన మాట ఏమిటంటే వారు ఆయనను చూసి నమ్మారు అనే సంగతిని మనము చూస్తాం. వారు ఆయనను చూసి నమ్మిన సందర్భాన్ని మనము చూస్తాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. కానీ వారు ఆయన చేసిన క్రియలను బట్టి, వారు ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలను బట్టి వారు నమ్మిరి అన్న సందర్భాన్ని మనము చూస్తాం. తర్వాత ఇక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనమే చూస్తామంటే ఆయన పునరుత్థానాన్ని చూసి, ఆయన పునరుత్థానాన్ని లోపలికి వెళ్ళి, ఆ శిష్యుడు లోపలికి వెళ్ళి చూచి నమ్మెను అన్న మాటను మనం చూస్తాం. వారు యేసుక్రీస్తునందు మొట్టమొదటిగా చూసి విశ్వసించారు. యేసుక్రీస్తు దేవుని శక్తి, దేవుని చేత గొప్ప కార్యాలు చేస్తారని చూసి నమ్మారు. అలాగే ఆయన పునరుత్థానాన్ని కూడా వారు చూసి నమ్మిన సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరుడా, సోదరి, ఈ ఉదయకాల సమయం నేను ముగిస్తూ ఉన్నాం. ఈ ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు, నీ కొరకు సమాధి నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తు నీ సొంత రక్షకుడయ్యాడా? ఇది నీ ముందు, మన ముందు ఉంచుతున్న ప్రశ్న. ఆయనను ఎవరైతే స్వీకరిస్తారో వారే చావు నుండి బయటకు వస్తారు. చచ్చిపోయిన మనిషికి నిత్య జీవం కలగాలి అంటే యేసుక్రీస్తునందు మాత్రమే. అపోస్తలుల బోధలో ప్రముఖమైన ప్రత్యేకమైన సందర్భం ఏమిటి అంటే, ఎందుకు అపోస్తలులు అంత గొప్పగా వారు సువార్తను ప్రకటించారు అంటే, అసలు వారు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఆటంకము కూడా కలిగింది అంటే, లేఖనము ఈ మాట మనకు తెలియచేస్తుంది. వారి సువార్తకు కేంద్రం, వారి సువార్తకు మూలము, వారి సువార్తకు కారణం ఏమిటంటే వారు చక్కగా మాట్లాడారు. ఏం మాట్లాడారు అంటే, ప్రభువును బట్టి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 2వ వచనం, వారు ప్రజలకు బోధించుచు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుట చూచి కలవరపడి అనే మాట, కలవరపడి వారి మీదకి వచ్చి అన్నారు. అపోస్తలుల సువార్తకు కేంద్రం ఏమిటంటే, అపోస్తలులు దేనిని ప్రకటించారు అంటే యేసును బట్టి పునరుత్థానం, యేసును బట్టి పునరుత్థానం. యేసే లేకపోతే సువార్త లేదు, యేసే లేకపోతే పునరుత్థానమే లేదు, యేసే లేకపోతే సమాధి నుండి విడిపించేవారు ఎవరు లేరు అని దీనిని కేంద్రంగా చేసుకుని
ప్రపంచానికి సువార్తను తెలియచేశారు. నేటికి సువార్తను ప్రకటించడానికి, సువార్తను ప్రపంచానికి తెలియచేయడానికి కారణం హేతు ఏమిటంటే, నీవు నేను పొందిన శిక్షను, నీవు నేను చేసిన పాపాన్ని యేసుక్రీస్తును నమ్ముట వలన ఆ పాపాలు క్షమించబడతాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7-9 వచనాల్లో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి శుభ్రం చేస్తుంది అని లేఖనం గుర్తు చేస్తుంది. మనం ఆయన నమ్మిన యెడల మనము పాపము చేయలేదని చెబితే మనలను మనమే మోసపుచ్చుకున్న వాళ్ళం అవుతామన్నాడు లేఖనం. కాబట్టి మనలను మనం మోసపుచ్చుకోకుండా మనము పాపం చేసిన వాళ్ళం కాబట్టి ఆ పాపాన్ని ప్రభు ఎదుట ఒప్పుకుంటే ఆయన పాపములను తీసివేయటానికి సమర్థుడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి మనలను పవిత్రపరుస్తుంది అన్నాడు. ఒకప్పుడు తన సహోదరులైనను ఆయన విశ్వసించలేదే అన్నారే, తన సహోదరులైనను ఆయన విశ్వసించలేదే అన్నారే. అయితే సువార్తికుడైన పత్రిక రచయిత యోహాన్ గారు మొదటి సువార్త పత్రికలో, యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఈ మాటలో తెలియజేస్తుంది. జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది ఉండేనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకెనో అది మీకు తెలియజేయచ్చు ఉన్నాము అన్నాడు. ఒకప్పుడు నమ్మలేని సోదరులైన యేసుక్రీస్తు సహోదరులు తర్వాత ఆయన పునరుత్థానుడైన తర్వాత యాకోబు గారు, యోహాను గారు ఈ పత్రిక రాస్తూ అన్నాడు. ఏమన్నాడంటే, ఏది కన్నులారా చూచామో, ఏది చెవులారా విన్నామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకెనో దాని గురించి మీకు చెబుతా ఉన్నాము అన్నాడు. అదే యేసుక్రీస్తుని గుర్చిన వార్త, అదే యేసుక్రీస్తుని గుర్చిన వార్త. ఆ యేసుక్రీస్తు గుర్చిన వార్తను విని ఈ ఉదయకాలము రక్షణ పొంది ఆయన అంగీకరించమని ప్రభువుని బట్టి మను చేస్తూ ఉన్నాను. చావు అంటే భయపడరాదు, చచ్చినను ఆయన మనలను లేపుతాడు అనే ధైర్యాన్ని కలిగి ఈ పునరుత్థానపు దినాన పునరుత్థానపు సందేశం ద్వారా మనము ఆదరింపబడదాం. ఆయన శిష్యులు చూసి నమ్మారు ఆయన తిరిగి లేచాడు అని. మనం నమ్మదాం, విశ్వసిద్దాం. ఆయన మనందరి కొరకు, ఆయన పునరుత్థానుడైన ప్రభువే కాదు, ఒక్క మాట మరలా ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడ కొరకు మనం ఆయన రాకడను ఎదుర్కొనే వారిగా మెలుకోకండి, ఆయన అంగీకరించి ఆయన కొరకు బ్రతకడానికి సిద్ధపడదు. అట్టి కృపను, అట్టి భాగ్యాన్ని ఈ ఉదయకాలపు వాక్యం విన్న ప్రతి వారికి దేవుడే మెండుగా తన కృపనిచ్చి మహిమ పొందునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకొని సందేశాన్ని, ఈ పునరుత్థానపు ఆరాధనను మనం ముగించుకొని సెలవు తీసుకోవటానికి సిద్ధపడదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలము మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన పునరుత్థానపు ప్రభునామములో మీ సన్నిధికి రావటానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యత కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మానవ చరిత్రలో ఒక మహాఘట్టం, మానవ చరిత్రకు వందని ఒక శ్రేష్టమైన సువర్ణ అధ్యాయం, మానవ జీవితాలకు ఒక ఆశాకరణం. చావంటే చచ్చే మనుషులకు ఇదిగో ఒక నిరీక్షణకరమైన ఆశీర్వాదకరమైన మార్గాన్ని మీరు మా ముందు ఉంచారు. యేసుక్రీస్తు మరణం నుండి తిరిగి లేచుట ద్వారా చావంటే భయపడే ప్రపంచానికి ఒక నిరీక్షణను మీరు అందించిన సందర్భాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మానవ చరిత్రలో యేసుక్రీస్తు వారు మొట్టమొదటికి లేచిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి, ఇదే సువార్తగా ప్రకటించడానికి, నాటి నుండి నేటి వరకు క్రైస్తవ సంఘము క్రీస్తు పునరుత్థానంపై కట్టబడింది అని గుర్తు చేసుకోవటానికి చూపిన కృప కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, మీరు మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు అని దేవదూతల సాక్ష్యం ద్వారా, ఖాళీ సమాధి ద్వారా తనను వెంబడించి 3.5 సంవత్సరాలు పరిచయం చేసి తనతో పాటు తిరిగిన శిష్యులు చూసి నమ్మిన సందర్భాన్ని బట్టి మేము గుర్తు చేసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా కొరకు మరణించిన ప్రభు, మా కొరకు గాయపరచబడిన ప్రభు, మా కొరకు రక్తాన్ని కార్చిన ప్రభు తిరిగి లేచాడు అని. ఇదే మాకు నిరీక్షణ, ఇదే సువార్త సత్యము. ఈ సత్యము నుండి తొలగిపోక క్రీస్తు పునరుత్థానంపై జీవితాలు సంఘము కట్టుకొని మీ కొరకు బ్రతకటానికి, సాక్ష్య సమూహంగా క్రీస్తును గురించి సాక్ష్యం ఇవ్వటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తాను. తీసుకొచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రాలు. పునరుత్థానపు శక్తిని ఎదుగునైనా మీ ప్రజలు అనుభవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని పౌలు యొక్క ఆశను, నిరీక్షణను మేము చూస్తూ ఉన్నాం. ఇదిగోనైనా ఈ చావు తర్వాత మరో శ్రేష్టమైన జీవితం, అదే క్రీస్తునందు పునరుత్థానం తర్వాత శ్రేష్టమైన నిత్య జీవం క్రీస్తునందు మీరు మా కొరకు సిద్ధపరిచిన విధానం కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మా ప్రియులు ఇంకా ఎవరైనా
యేసుక్రీస్తుని అంగీకరించకుండా దూరంగా ఉంటే నాయన నేడు మీరు దర్శించండి, వారి కళ్ళు తెరవండి, వారిని మీ కుమారుడుగా మీ కుమార్తెగా స్వీకరించడానికి సహాయం చేయండి. పశ్చాత్తాపం, లోతైన పశ్చాత్తాపాన్ని మీ ప్రజలు కలిగించి ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి బ్రతకడానికి సహాయం చేయండి. ఈ ఉదయకాలం తీసుకొచ్చిన మా ప్రియుల మరొక కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆశీర్వదించండి. పునరుత్థానపు సాక్షులుగా, పునరుత్థానపు వార్తను చాటే వ్యక్తులుగా మేమందరూ కూడా ఉన్నట్లుగా మీరే మాకు సహాయం చేసి తర్వాత జరిగిన ఆరాధన క్రమంలో కూడా మీరు మాకు తోడుగా నడిపించి మహిమ పొందమని మా ప్రాణప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ప్రార్థించాడు, వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పునరుత్థానుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఈ చోటు చేరిన మనందరికీ, ఈ ప్రపంచానికి ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి కాపాడి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఒకరికొక సెకండ్ ఇచ్చి హ్యాపీ ఈస్టర్ చెప్పుకోండి. మీ